చార్లీ కిర్క్ను అందుకే చంపేశా. నిందితుడు కీలక వ్యాఖ్యలు. చార్లీ కిర్క్ ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది. గత బుధవారం అమెరికాలోని ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన తుపాకీ కాల్పులకు కుప్పకూలి ప్రాణాలు వదిలారు. అనంతరం 33 గంటల తర్వాత 22 ఏళ్ల నిందితుడు టైలర్ రబిన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన తర్వాత నిందితుడిని కఠినంగా శిక్షించమని ట్రంప్ ప్రకటించారు. దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. వేలాదిగా ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పించారు. తాజాగా నిందితుడు రబిన్స్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం క్రితమే ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లుగా నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. ఈ మేరకు కోర్టుకు దాఖలు చేసిన పత్రాల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక హత్య గల కారణాలను నిందితుడు ముందుగానే ఒక నోట్ పై రాశాడు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు లింగ మార్పిడి కోసం చేసుకున్న వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా గుర్తించారు. ఇక చార్లీ కిర్క్ హత్య చేసిన నిందితుడు రబిన్స్ లింగ మార్పిడి భాగస్వామితో నిత్యం టచ్ లో ఉన్నాడు.